నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించి వివాదం నడుస్తోంది. ఇది పాత విషయమే అయినప్పటికీ కూడా మరోసారి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, తాజాగా కర్ణాటక బీజేపీ లీడర్ విఘ్నేష్ అను అలహాబాద్ హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి గత నెల కూడా సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీకి రెండు పౌరసత్వాలు ఉండొచ్చా, ఇక్కడ భారత పౌరసత్వంతో పాటు బ్రిటన్లో కూడా పౌరసత్వం ఉంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఒకవేళ అలా బ్రిటన్ పౌరసత్వాన్ని కలిగి ఉంటే గనక అతడు ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్గా కానీ లేదా ఎంపీగా కానీ కొనసాగడానికి అనర్హుడు అంటూ వాదనలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఇది రుజువైతే ఏం జరుగుతుంది, ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? ఒక విషయం. రెండో అంశం ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది, తాజాగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కనీసం రాష్ట్రపతికి ఇవ్వాల్సినటువంటి కనీస గౌరవం ఇవ్వలేదు రాహుల్ గాంధీ అనేటువంటి విమర్శలు. అందరూ ఆమెకు నమస్కరించి వెళ్తూ ఉంటే రాహుల్ గాంధీ మాత్రం అట్నుంచటే వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనకి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మరి ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇలాగే నడుచుకుంటారా? మరి కాబోయే ప్రధాని అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తోంది అతన్ని. ఇలాంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి రాష్ట్రపతికి కనీసం గౌరవం కూడా ఇవ్వకపోతే ఎలా అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు అంశాల మీద మాట్లాడదాం. నాతో పాటు జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్, టీబీజేపీ లీడర్ రచనారెడ్డి గారు. రచనారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, అందరికీ నమస్కారం. రచనారెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సిటిజన్షిప్ విషయానికి వద్దాము. సిటిజన్షిప్ పౌరసత్వం విషయానికి వచ్చేసరికి అసలు డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఉండొచ్చా, ఉండకూడదా? ఒకవేళ ఉంటే ఈ పాలిటిక్స్లో ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఇలాంటి పదవుల్లో ఉండడానికి అర్హుడా కాదా ఎవరైనా కానీ? అయితే డ్యూయల్ సిటిజన్షిప్ అనేది డ్యూయల్ సిటిజన్షిప్ గా మీరు ఉండి మీరు ఇంకో ఏ పనైనా చేసుకోవచ్చు. కానీ ఇంకో దేశపు సిటిజన్షిప్ ఉంచుకుంటూ మీరు అత్యున్నత కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ గానైనా కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ మనము దాన్ని తీసుకోవడానికి వీలు ఉండదు. వి బికమ్ డిస్క్వాలిఫైడ్ అన్నమాట. మన దగ్గరనే తెలంగాణలోనే రీసెంట్లీ అంటే మొన్నటి దాకా అంటే ఇప్పుడు టర్మ్ అయిపోయింది, అందుకోసం ఆ కేసు కూడా అటే వెళ్ళిపోయింది. కానీ తెలంగాణలో కూడా రీసెంట్లీ ఒక జర్మన్ సిటిజన్షిప్ ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు. అతను అనర్హత వేటుకి భారీ చెన్నమనేని ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ రాహుల్ గాంధీకి డ్యూయల్ సిటిజన్షిప్ బ్రిటన్ డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్నదని కేసు ఫైల్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ సుబ్రహ్మణ్యం స్వామి కూడా ఫైల్ చేసిండు. అయితే ఇక్కడ క్లియర్ గా అతను ఇంకో దేశపు సిటిజన్ షిప్ ఉన్నది భారతదేశంతో పాటు అనేది ప్రశ్న కన్నా ఎక్కువ అతను ఇంకో దేశపు సిటిజన్షిప్ అలాగే ఉంచుకుంటూ ఇక్కడ ఎన్నికలు కాంటెస్ట్ చేసి రాజ్యాంగబద్ధమైన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ పొందిండు అనేది అది అనర్హతకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ పుట్టిండో నాకు తెలియదు. అంటే ఇండియాలో పుట్టిండా లేకపోతే ఇంకో ఏ దేశంలో పుట్టిండో అది మనకు తెలియదు. అయితే భారత రాజ్యాంగంలో ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ అయినా పాస్పోర్ట్ చట్టంలోనైనా భారతదేశంలో పుట్టిన వాళ్ళే ఈ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ కి అర్హులు. అంటే భారతదేశం సిటిజన్సే ఈ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ కి అర్హులు అని క్లియర్ గా ఉంది. అయితే ఈ సిటిజన్స్ పుట్టిన వాళ్ళ లేకపోతే ఒక ప్రాసెస్ ద్వారా న్యాచురలైజ్ అయ్యి సిటిజన్స్ అయిన వాళ్ళ అనేది ఆ డిఫరెన్సియేషన్ మన చట్టంలో ఇంకా రాలేదు. అయితే అందుకని సోనియా గాంధీ ఇష్యూ అంటే మీరు 2004-2005 లో మీరు గమనిస్తే సోనియా గాంధీ నేనే ప్రైమ్ మినిస్టర్ అయి కూర్చుంటా అని చెప్పేసి అప్పుడు అంటే దేశం మొత్తం ఒక భయాందోళనలకు గురైంది. ఈమె ఎక్కడి నుంచి ప్రైమ్ మినిస్టర్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఆమె అంటే ఆమె భారతదేశం సిటిజన్ అయి ఉండొచ్చు ఇప్పుడు, అది కూడా ఒక ఆమె పుట్టింది ఇటలీలో. సో ఇటాలియన్ సిటిజన్షిప్ ని ఆమె వదిలేసిందా వదిలేయలేదా
ఆమె వదిలేయకపోయినా ఆమె భారతదేశం సిటిజన్షిప్ ని పొందిందా పొందలేదా, లేకపోతే ఆమె ఇన్నేళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి ప్రతిసారి ఎంపీగా గెలుస్తూ, లేకపోతే ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉండి ఆమె కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే అది దాని మీద ఆర్టీఐ చట్టం కింద మనము డీటెయిల్స్ అన్ని బయటకు తీయాలి. అయితే అదే రాహుల్ గాంధీకి వద్దాము. ఆయన భారతదేశంలో పుట్టి ఉండొచ్చు అంటారు, ఆయన ఇక్కడనే పుట్టినని చెప్పేసి. సో భారతదేశంలో పుట్టి ఉన్న సిటిజన్ కాబట్టి మనము ఎవరిమైనా మనము కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కోరితే మనం ఎన్నికల్లో నిలబడొచ్చు అండ్ గెలిస్తే మనము దానికి అర్హత సాధిస్తాం. కానీ అదే బాండ్ సిటిజన్ అంటే సిటిజన్ బై బర్త్ ఉంటూ ఇంకో దేశపు సిటిజన్షిప్ ని కూడా మనం ఆహ్వానించి మనం తీసుకుంటే మనము ఈ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ కి భారతదేశం చట్టం కింద అనర్హులు అవుతాం. అయితే ఇప్పుడు ఇంకో దేశ ఇంత రాద్ధాంతం జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి. లాస్ట్ మంత్ ఏమో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ పిల్లో వేశారు. ఇప్పుడేమో కర్ణాటకకు చెందినటువంటి ఒక బీజేపీ లీడరు అతను కూడా అలహాబాద్ హైకోర్టులో పిలువేశారు. ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ నోరు విప్పాలి కదా, అది తప్పు అంటే ఖండించాలి కదా. ఎస్ అది కరెక్ట్ కాదు అని చెప్పి ఖండించాలి కదా. నాకేం బ్రిటన్లో పౌరసత్వం లేదు, నాకు ఉన్నది భారతీయ పౌరసత్వం అని చెప్పి ఓపెన్గా వచ్చి మాట్లాడొచ్చు కదా. అతను ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇది రాహుల్ గాంధీ పొగరు అతని వైఖరికే నిదర్శనం అండి. అంటే మనం ఆయన 20 ఏళ్ల నుంచి చూస్తున్నాము. అతన్ని వాళ్ళ అమ్మ ఎన్నోసార్లు అంటే తల్లి ప్రేమ గుడ్డిది అంటాం చూడండి, ఆమె ఎన్నోసార్లు అతన్ని లాంచ్ చేసి రీలాంచ్ చేసి ఇప్పటి వరకు అట్లీస్ట్ 15 సార్లు రీలాంచ్ చేసింది. అతనికి ఆ పేరుతో ఉన్న పొగరు చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు అతను మౌనం ఇప్పాల కదా అంటే నాకే ఏమన్నా అవుతుందా, ఈ దేశంలో నన్నే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అదొకటి. ఇంకోటి, ఇది ఖచ్చితంగా మనము అంటే రాహుల్ గాంధీ ఏమని అనుకోని మనము దీనికి ఖచ్చితంగా డెఫినెట్లీ డీప్ గా వెళ్ళాలి. ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ సార్, ఇట్ ఈస్ అ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే రాహుల్ గాంధీ లీడర్షిప్ అంటే అతనికి ఎటువంటి సో కాల్డ్ ఆర్గనైజేషనల్ పొజిషన్ నాకు వద్దు అని చెప్పేసి ఏదో అంటాడు. కానీ ఇప్పటికైతే ఈజ్ ద లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఇన్ ద పార్లమెంట్, ఇన్ ద లోక్సభ. అది కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఇతని సిటిజన్షిప్ ప్రశ్నార్థకం అయితే దట్ ఈస్ ద నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే కాంగ్రెస్ వైఖరి ఒక 70 ఏళ్ల నుంచి ఇలాగే ఉంది అని అంటాం మనం. కానీ మీరు లాస్ట్ 15 years చూస్తే విదేశీ ఏజెంట్ లాగా ప్రవర్తించే లాగా ఉన్నది వాళ్ళ వైఖరి. బంగ్లాదేశ్ హిందువుల మీద మారణకాండ నరమేధం జరిగితే వాళ్ళు నోరిప్పరు. మొన్న సంభాల్లో అనవసరంగా ఒక కోర్టు ఆర్డర్ చేసిన సర్వేనే కండక్ట్ చేస్తుంటే అక్కడ 2-3 చనిపోతే వాళ్ళు నోరిప్పరు. ఇప్పుడు అదాని మీద ఎటువంటి అంటే మీరు జస్ట్ కాంట్రాస్ట్ చూడండి. అక్కడ అమెరికాలోనేమో ట్రంప్ చుట్టూ ఇలాన్ మస్క్ వెర్రెక్కినట్టు దుంకుతుంటే, ఎగురుతుంటే, డాన్సులు చేస్తుంటే, లేకపోతే ఏమేమో చేస్తుంటే అక్కడ వాళ్ళు వావాలు అంటారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇలాన్ మస్క్ చాలా అంటే డబ్బులున్నవాడు అండ్ అమెరికాకు చాలా సంపద చేకూర్చుతున్నాడు. ఇక్కడనే అదాని అతని పని అతను చేసుకుంటూ, లేకపోతే భారతదేశానికి ఇంకో దేశాలలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ తో పాటు భారతదేశానికి కూడా సంపద చేకూర్చుతుంటే వీళ్ళందరూ అదానినే పట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అంటే అమెరికా కోర్టులకు, అంటే నేను అడ్వకేట్ గా చెప్తున్నా, అమెరికా నిన్న ఒక ఇండైట్మెంట్ ఇచ్చేసింది. ఆ ఇండైట్మెంట్ లో ఏమీ లేదు, కానీ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ కెనేడియన్ పెన్షన్ ఫండ్ హోల్డర్స్ నుంచి వచ్చింది అని అంటుండ్రు. సో కెనడా కూడా ఎక్కడనో అక్కడ ఇన్వాల్వ్ అయ్యింది. కెనడాకు అమెరికాతో ఇండియాతోనున్న ప్రాబ్లం ఏందో అది అందరికీ తెలిసిందే.
అమెరికా, కెనడా ఇప్పుడు ఇండియాని ఎట్లా ప్రెషర్ చేయాలా? ఇప్పుడు అదాని గ్రీన్ ఎనర్జీని చూసి ఇక్కడ ఉన్న ఇండియన్ అంబాసిడర్ కి వెర్రెకి పోయింది. ఎరిక్ హార్సెటీ, ద అమెరికన్ అంబాసిడర్ టు ఇండియా. ఓకే, సో ఈ గ్రీన్ ఎనర్జీ కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ పర్టికులర్ అంశం విషయానికి వస్తే మనము ఇప్పుడు ఎవరైతే పిల్లు వేశారో విఘ్నేష్, ఇతను సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని చెప్పి అతను కోరడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాసిబిలిటీ ఉందా? సిబిఐ చేత ఎంక్వైరీ చేయించేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది అనేది ఒకటి చెప్పాలి. రెండోది, ఇది గనక రుజువైతే రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉంది అని రుజువైతే భారత ప్రభుత్వం అతని మీద ఎలాంటి చర్యలు, ఎలాంటి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది? అతని ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చా? లీడర్ ఆఫ్ అపోజిషన్గా అతను అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంటుందా? ఈ రెండు చెప్పండి. ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు కోర్ట్స్ ఎప్పుడైనా ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ ని చూస్తాయి. నాకు ఇప్పుడు అలహాబాద్ హైకోర్టులోనైనా లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఏమేసిండో దాంట్లోనైనా అంటే మా ఎటువంటి ప్రైమా ఫేషియా అంటే ప్రిలిమినరీ ఎవిడెన్స్ ఏం ప్రొడ్యూస్ చేసిండ్రో నాకు దాని గురించి ఎక్కువ ఐడియా లేదు. కానీ నేనేమనుకుంటున్నానంటే ప్రిలిమినరీ ఎవిడెన్స్ గా ఇతను ఎక్కడ పుట్టిండు, లేకపోతే బ్రిటన్ పౌరసత్వం ఉన్నట్టు బ్రిటన్ పాస్పోర్ట్ కూడా ఉన్నది, లేకపోతే అక్కడ ఏమన్నా అంటే అక్కడ రావాల్సిన రాబడులు అంటే అక్కడ ఇంకేమన్నా స్కీమ్స్ లకి ఇతను కూడా అర్హుడు అయితే, అంటే నేను వెల్ఫేర్ స్కీమ్స్ అంటలేను, రాహుల్ గాంధీకి వెల్ఫేర్ స్కీమ్స్ అవసరం లేదు, కానీ ఇతనికి అక్కడ పౌరులకి ఇచ్చే స్కీమ్స్ లో ఇతను ఏమైనా భాగస్వామ్యం ఉందా లేక, సో అవన్నీ ఆ ప్రైమా ఫేషియా ఎవిడెన్స్, పాస్పోర్ట్ ఆఫ్ అన్ అదర్ కంట్రీ, లేకపోతే ఇంకెక్కడన్నా పుట్టిండను, సో ఈ ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ ఖచ్చితంగా అందులో పొందుపరిస్తే ఆ కోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సిబిఐ ఎంక్వైరీకి కన్నా లేకపోతే ఖచ్చితంగా స్టేట్ ఎంక్వైరీ కన్నా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఎస్, ఎంక్వైరీకి మొత్తానికైతే ఫ్యాక్ట్స్ ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఇలాంటి విషయాలు అతనేమి చిన్న పొజిషన్ లో ఉన్న వ్యక్తి కాదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే అది కూడా లోక్సభలో చాలా పెద్ద స్థాయి, అపోజిషన్ ఇన్ ద కంట్రీ. సో చాలా పెద్ద స్థాయి, ఫ్యాక్ట్స్ ప్రజలకు తెలియాలి. రెండో విషయము, తాజాగా అతను పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి గారి ప్రసంగం తర్వాత, ద్రౌపది ముర్ము గారి ప్రసంగం తర్వాత అందరూ కూడా ఒక ఫార్మాలిటీ ప్రకారం అక్కడ ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఉపరాష్ట్రపతి, అలాగే మల్లికార్జున ఖర్గే, పక్కనే రాహుల్ గాంధీ గారు కూడా ఉన్నారు. అందరూ స్లోగన్స్ చేస్తున్నారు, భారత్ మాతాకి జయ అనే క్రమంలో వెళ్ళిపోతూ రాష్ట్రపతి గారికి నమస్కారం చేసి వెళ్ళిపోవడం అనేది ఒక ఫార్మాలిటీ కదా. అది అతను చేయకుండా మిగతా వాళ్ళ ఇంక్లూడింగ్ మల్లికార్జున ఖర్గే గారు కూడా నమస్కారం పెట్టి ఉన్నారు అక్కడ. ఇతను అట్నుంచి అటే వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు కూడా నాకు తెలిసి చూసారో లేదో నాకు తెలియదు. అండ్ ఇది చాలా విమర్శలకు దారితీస్తోంది. ఒక అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కనీసం రాష్ట్రపతికి, ఒక మహిళ అనేది పక్కన పెట్టాం, ఒక రాష్ట్రపతి, అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవి, రాష్ట్రపతికి గౌరవం, కనీస గౌరవం ఇవ్వరా అనేది ఒకటి. ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో కన్ను గీయటము, కన్ను కొట్టడము, తర్వాత వెకిలి చేష్టలు కొన్ని చేయడము, ప్రధాని మోదీ గారిని ఏదో దగ్గరగా వెళ్ళి హక్ చేసుకోవడం అంటే దాంట్లో చాలా రకాలు ఉంటాయి. వెకిలితనం సెటైరికల్గా వేరు, వాళ్ళ మామూలుగా ఫ్రెండ్లీగా వాతావరణం వేరు. ఇది చాలా విమర్శలకు దారితీస్తుంది. ఒక బీజేపీ లీడర్గా మీరు ఎలా చూస్తారు రాహుల్ గాంధీ యొక్క ఈ బిహేవియర్ పార్లమెంట్లో? అంటే రాహుల్ గాంధీ బిహేవియర్, హుందాపనము అనేది ఎప్పుడు కలువని సత్యాలన్నమాట. రాహుల్ గాంధీకి అంటే వాళ్ళ అమ్మాయి ఏం నేర్పించిందో, లేకపోతే ఎంత నేర్పించిందో, లేకపోతే ఈయన నేర్చుకున్నాడో లేదో గాని ఆ ఒక హుందాపనము, ఒక టీవీ అంటే రెస్పెక్టబిలిటీ మెయింటైన్ చేయాలి. ఏజ్ పరంగా ఎటువంటి ఏజ్, లేకపోతే జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్నామో అటువంటి రెస్పెక్టబిలిటీని మెయింటైన్ చేయాలి. దాంతోనే ట్రస్ట్ వస్తుంది, ట్రస్ట్ ఇంకా రెస్పెక్ట్ కూడా వస్తుంది అనేది రాహుల్ గాంధీకి ఎవరు చెప్పనట్టు ఉన్నారు. ఎందుకంటే ఈ వెకిలి చేష్టలు ఇది కొత్తది కాదు. అతని పొలిటికల్ కెరియర్ మొత్తము ఈ వెకిలి చేష్టలతోనే ఉన్నది. అంటే పార్లమెంట్ హాల్లో కూర్చొని కన్నుగొట్టుడైనా, లేకపోతే మోదీ గారిని అదే
ఫ్రెండ్లీగా ఒకలాగా ఉంటది, జస్ట్ అదేదో ఆర్గ్యుమెంట్ తర్వాత పార్లమెంట్ హాల్ అక్రాస్ వెళ్ళి అతన్ని కౌగిలించుకునడం అయినా, లేకపోతే ఇవాళ అంటే మీరు కాస్ట్ సెన్సెస్ అని చెప్పేసి ఉన్న ఎలక్షన్స్ అన్ని పొందబెట్టుకున్నారు. అంటే మన హర్యానా చూసినాము, జమ్మూ అండ్ కాశ్మీర్ చూసినాము, జార్ఖండ్ చూసినాము, మహారాష్ట్ర చూసినాము. ఎవరు కాంగ్రెస్ కాస్ట్ సెన్సెస్ ని సీరియస్ గా తీసుకుంటలేరు. అందరూ ఏక్ హే తో సేఫ్ హే అంటే అట్లీస్ట్ హిందువులు అంటే కాస్ట్ సిస్టమ్ అంటే హిందువులదే అని చెప్పేసి మన భారతదేశంలో ఉంది. సో అవి పక్కకు పెట్టి హిందువులందరూ కన్సాలిడేట్ కావాలా అనేది హిందువులలో చాలా గట్టిగా వచ్చేసింది. అది మనం బంగ్లాదేశ్ లో అవుతున్న మారణకాండ వలన లేకపోతే ఇంకో ఏ ఇష్యూ వలన ఏది ఏమైనా మంచి జరుగుతుంది. సో ఇతను కాస్ట్ సెన్సెస్ ఆ పార్లమెంట్ హాల్లో ఫస్ట్ డే అతను లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ గా డిబేట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకో ఏ పని పాట లేదన్నట్టు బడ్జెట్ తయారు చేసిన ఆఫీసర్లలో ఎంతమంది ఓసీలు ఉన్నారో ఎంతమంది ఓబీసీలు ఉన్నారో చూపెట్టిన ఘనత ఉన్న మనిషి. ఇట్లకి ఏం లేదు అంటే దానికి ఒక మెరిట్ ఒక ఐడియా ఉన్నోళ్ళు, ఎక్స్పర్టీజ్ ఉన్నోళ్ళు, చదువు ఉన్నోళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు అనే ఇది లేదు. ఇంతమంది ఉన్నారా ఒక్కోళ్ళు ఓబీసీ కూడా ఏనో అంటే లైక్ ఎక్కిలితనం అంటే లైక్ చీప్ డిగ్నిటీ. సో అది ఆ డిగ్నిటీ హుందాతనం అనేది కనిపించడం లేదనేది చాలా మంది, నాకు కేవలం బీజేపీ వాళ్ళు మాత్రమే కాదు చాలా న్యూట్రల్ గా ఉండే వాళ్ళు కూడా ఈ విమర్శ చేసినటువంటి సందర్భం ఉంది. పాపం అందుకని అతన్ని సీరియస్ గా తీసుకోరండి. అంటే ఎవరైనా హుందాతనంతో పాటు ట్రస్ట్ అని అన్న చూడు నేను అంటే నేను ఓకే నా దేశానికి ఒక నాయకుడు అని అంటే ఆ హుందాతనంతోని ఒక టీవీ ఒక రెస్పెక్ట్ ఒక పెద్దరికం వస్తుంది. ఆ పెద్దరికంతో పాటు ఒక ట్రస్ట్, సరే నేను ఇతన్ని ఈ దేశాన్ని నడపడానికి ట్రస్ట్ చేస్తున్నా అంటే ఐఎమ్ బిలీవింగ్ హిమ్ అనే ఇది వస్తుంది. ఇతన్ని చూస్తే నమ్మకం కాదు ఏమి రాదు, భయం అవుతుంది ఇతన్ని చూస్తే. నువ్వు దేశాన్ని నడపగలుగుతాడు, ఇతను దేశాన్ని ఆర్థికంగా పైకి తీసుకపోకపోయినా దాన్ని మొత్తము ఎటు కాకుండా నాశనం చెయ్యడు. అంటే 10 ఏళ్లలో లేకపోతే 15 ఏళ్లలో వచ్చిన ప్రోగ్రెస్ ని అతను నాశనం చేయడు. లేకపోతే ఫారెన్ పవర్స్ అంటే ఇంకో దేశాలు కూడా ఇతన్ని రెస్పెక్ట్ చేస్తాయి, లేకపోతే ఇంకో దేశాలు భారతదేశాన్ని సీరియస్ గా తీసుకుంటారు అనే ఐడియా మనకు కాదు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా రాదు తెలుసా సార్. అదే అక్కడ వచ్చిన పెద్ద ఇది. అండ్ ఇతను కాస్ట్ సెన్సెస్ అంటాడు. ఒక ట్రైబల్ మహిళ మన భారతదేశానికి ప్రెసిడెంట్ అయింది. ఆమె తిరిగి ఇట్లా మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు, ఖర్గే పక్కకు రాహుల్ గాంధీ ఉన్నాడు, తిరిగి ఒక్కొక్కలకు సెపరేట్ గా ఇండివిజువల్ గా నమస్కారం పెడితే ఇతనికి ఏం పుట్టింది సార్ ఇట్లా వెళ్ళిపోడు అంటే చెప్పారా అతనికి. ఎందుకంటే ఎవ్వరు ఎప్పుడు చిట్టీలు ఇస్తూనే ఉంటారు. అండ్ ఇటువంటి సిచ్యువేషన్స్ లో కూడా మీరు ఇక్కడ ఉంటారు, మీరు ఇక్కడ వాళ్ళకు ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆపోజిషన్ పార్టీ అండ్ ఇక్కడ లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఉంటున్నారు. వాళ్ళ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఏదో ఇట్లా అనామత్గా వచ్చి నిలబడతారని కాదు. సో అతనికి చెప్పి ఉంటారు అని అనుకుంటున్నాను నేను. అక్కడ మీరు థ్యాంక్స్ అడ్రస్ తర్వాత ఆమె ఫార్మల్ గా అందరినీ మళ్ళీ పలకరించే వెళ్తది. మీరు అప్పటి వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ వెళ్లే వరకు మీరు అక్కడ ఉండాలి అని ఎవరు చెప్పారా? ఎవరైనా అక్కడ మినిమం కదా, అది మినిమం కర్టసీ కదా. ఈవెన్ ఇప్పుడు మినిమం ఇట్ వాస్ షాకింగ్ టు వాచ్ ఇట్. సభా సాంప్రదాయాలని ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఏమో వెళ్ళిపోయిండు కూడా వదిలేసి, నమస్తే చెప్పుడు లేదు, ఒక షేక్ హ్యాండ్ ఇచ్చుడు లేదు, లేకపోతే మర్చిపోయాడని చెప్పేసి వాపస్ వచ్చి నమస్తే చెప్పుడు లేదు, ఏం లేదు, వెళ్ళిపోయిండు. సో ఎంత పొగరుందో ఎంత ఆరోగ్యన్స్ ఉందో దీంతోనే అర్థమవుతుంది. ఇక ఆయన ఎవరు సీరియస్ గా తీసుకోరు సార్. ఎందుకంటే ఇటువంటి మనుషులను నమ్మడానికి లేకపోతే ఒక దేశాన్ని ముందరికి నడిపిస్తారని నమ్మడానికే భయంగా ఉన్నప్పుడు ఏం సీరియస్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే రాహుల్ గాంధీకి ఆఖరికి గాంధీ అనే ఒక పేరు తప్ప రాహుల్ గాంధీ ఎక్కడ పుట్టిండు, రాహుల్ గాంధీ
చదువు సంధ్య ఏంటి, రాహుల్ గాంధీ చదువు సంధ్య ఉందా లేదా, అతనికి చదువు సంధ్య ఉన్నా లేకపోయినా అతన్ని ఆలోచించగలుగుతాడా, రాహుల్ గాంధీకి నేర్పిస్తేనన్నా నేర్చుకోగలుగుతాడా, అతనికి ఆ స్థాయి ఉందా, అతన్ని చూసి ఇంకో దేశాలు అతన్ని రెస్పెక్ట్ చేస్తాయా, ఇంకో దేశాలు మిలిటరీలీ నేషనల్ సెక్యూరిటీ రీత్యా అతన్ని చూసి భయపడతాయా, ఓకే, లేకపోతే మన దేశ వాసులే అతన్ని చూసి భయపడతారా, లేకపోతే రెస్పెక్ట్ చేయగలుగుతారా, అతన్ని నమ్మగలుగుతారా అని ఇవన్నీ క్వశ్చన్స్ క్వశ్చన్ మార్క్సే. ప్రజలు మీరు అన్నట్టు అన్నిటికంటే పెద్దది రాజకీయాల్లో ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రజల నమ్మకాన్ని చూరగొనకపోతే ఏ నాయకుడు కూడా షైన్ అవ్వలేడు, ఎదగలేడు. మరి ఇది అతను రియలైజ్ అవుతారా? ఈ విమర్శలకి ఏమైనా సమాధానం చెప్పే ప్రయత్నం జరుగుతుందా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే రాహుల్ గాంధీ కానీ? మరి సిటిజన్షిప్ విషయంలో కూడా చూడాలి, మరి ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని అంటున్నారు. ఎప్పటికల్లా ఇది తేలుతుంది అనేది మనం వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అర్చనారెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది వాటి ప్రత్యేక చర్చ. మనస వాచ కర్మణ దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.